హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అబీ ఫిల్మిక్ ఫైల్స్. పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉంది? నాకైతే బీభత్సంగా నచ్చింది. రీసెంట్ టైంలో యానిమల్ మూవీ తర్వాత అంత మంచి ట్రైలర్ కట్టు అంటే పుష్ప 2 అనే చెప్పాలి. కానీ ఈ ట్రైలర్ని చూడంగా తర్వాత యావరేజ్ అనిపించింది. ఎందుకంటే సరే మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ట్రైలర్ చూసాక అర్థమైంది ఏంటంటే జగపతి బాబుని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తను పవర్ఫుల్ నేషనల్ మినిస్టర్ అని అర్థమవుతుంది. మరి ఆ మినిస్టర్ పుష్పకి ప్లస్సా మైనస్సా మనం మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక స్క్రీన్ షాట్లో చిన్నప్పుడు ఫోటో ఒకటి కనిపిస్తుంది. మేబీ అది ఫ్లాష్ బ్యాక్ అయి ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్ అంటే ఇప్పుడు మనోడు బ్రాండ్ బ్లడ్ అంటాడు. ఆ బ్లడ్ వెనకాల ఉన్న వాళ్ళ ఫాదర్ ఎవరు, ఆ బ్లడ్కి ఉన్న రీజన్ ఏంటి, మేబీ దాని గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడేమో. ఇంకోటి హెలికాప్టర్ సీన్ కనిపించింది. పార్ట్ 1లో వ్యాన్ కొన్నాడు, మరి ఇంత హై రేంజ్కి వెళ్ళినప్పుడు పార్ట్ 2లో హెలికాప్టర్ కొంటే తప్పులేదు కదా. మేబీ దానికే కొనుండొచ్చు, లేదా ఏ పెద్ద పార్టీతో పొత్తు కలుపుకోవడానికి ఒక హై ఇంట్రడక్షన్ సీన్ ఏమో అనిపించింది. తర్వాత యాజ్ యూజువల్గా రష్మిక మందానాతో సీన్స్ కనిపించాయి. దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది బయట ఎంత పులైనా కానీ పెళ్ళ ముందు పిల్లే అన్నట్టు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే సూసైటీ సాంగ్ బీభత్సమైన వైరల్ అయింది. అది వింటే సరిపోతుంది వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటి వీళ్ళేంటి అనేది అర్థమైపోతుంది. శ్రీలీల ఐటమ్ సాంగ్ అంత క్యూట్ ఫేస్కి ఇంత ఐటమ్ సాంగ్ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది తెలియదు. కానీ ఏమోలే, దేవిశ్రీ ప్రసాద్ సుక్కు కలిశారంటే ఎవరినైనా కానీ రచ్చరచ్చ చేస్తారు. ఐటమ్ సాంగ్కి ది బెస్ట్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అండ్ సుకుమార్ డైరెక్షన్. మొత్తం అటు సైడ్ ఈ డ్యాన్స్లు ఏమంటారు, రికార్డింగ్ డ్యాన్స్లో ఆరితేరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి సుకుమార్ మనకు పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎలాగైనా జనాల్లోకి వెళ్ళిపోద్ది. శ్రీలీలను కూడా ఓన్ చేసుకుంటారు. సమంతాన్ని అసలు సెట్ అవుద్దా అనుకున్నాం, కానీ సెట్ చేశారు కదా. సేమ్ ఇందులో కూడా జాతర ఫైటు వాటర్ ఫైటు రెండు కనిపించాయి మనకి. స్టార్టింగ్లో జాతర, తర్వాత వాటర్లో పడిపోతున్నట్టు పుష్పరాజు అదొక సీన్ ఉంది. ఈ రెండు అయితే సినిమాలోనూ మేజర్ ఫైట్స్ అని అర్థమైపోతుంది. తర్వాత షికావత్ ఎంట్రీ అయ్యాక యాజ్ యూజువల్గా రివెంజ్, పుష్పరాజు సామ్రాజ్యాన్ని మొత్తం ఫినిష్ చేయడం, ఇదంతా మనకి చూస్తుంటేనే అర్థమైపోతుంది. రంగస్థలంలో రామ్ చరణ్ అన్నయ్యని చంపేసినట్టు అంటే ఆడియన్స్లో కసి రావాలంటే అలాంటి సపోర్టింగ్ మెయిన్ క్యారెక్టర్ని చంపేయాలి కదా. సో ఇందులో కూడా మేబీ నేను అనుకుంటున్నాను ఒక క్యారెక్టర్ అయితే చనిపోతారు. అది శ్రీవల్లినేమో అని డౌట్ కొడుతుంది. ఏమో సినిమా చూసాక తెలుస్తుంది, చూద్దాం ఏమవుద్దాం. అది భయ్య నాకు అనిపించింది ఏంటంటే హై లెవెల్కి వెళ్తాడు, తర్వాత షికావత్ ఎంట్రీ, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్, ఇవన్నీ నాకు అన్నీ కనిపించినాయి. అయితే చెప్పాను. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మనోడు అల్లాడిచ్చేస్తాడని అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా అనసూయ ఉంది, కేశవ బ్యాక్గ్రౌండ్ చెప్తూనే ఉంటాడు. మరి అలా చెప్తున్నాడు అంటే ఎవరికో రివీల్ చేస్తున్నట్టే కదా, అంటే ఎవరికో దొరికిపోయి నాకు తెలిసి పుష్పకి వెన్నుపోటు పొడిసేది కేశవ అనుకుంటా. అది మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం. పుష్ప 3 తీసేంత సీన్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఏమైనా తీసే ఛాన్స్ ఉందా అంటే నాకైతే అనిపించట్లేదు. మీకు ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా, దీనికంటే ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.